సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనిషి జీవనయానంలో ఒక్కొక్క ఏడాదిని మైలురాళ్లతో పోలుస్తారు. ఒక్కో మైలురాయిని దాటుకుంటూ అనేక జ్ఞాపకాలను అలా మోసుకుంటూ జీవితం ముందుకే సాగుతూ ఉంటుంది. పూలు, ముళ్ళు, నవ్వులు, కన్నీళ్లు ఇలా అనేక ద్వంద్వాలున్నట్లుగానే ప్రతి ఏడాది మన జీవితంలో విజయాలు, అపజయాలు, ఆనందాలు, దుఃఖాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. వంటల సంధ్య కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనకి ఒక ప్రత్యేకమైన వంటకాన్ని పరిచయం చేయడానికి వెంకటలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి ఆ వంటకం ఏంటో తెలుసుకుందామా? నమస్కారం అండి వెంకటలక్ష్మి గారు. నమస్తే మేడం. మీరు ఈ రోజు మాకు ఏ వంటకాన్ని పరిచయం చేయాలనుకుంటున్నారు? ములగాకు ఇడ్లీ. ములగాకు ఇడ్లీ. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దాన్ని తయారు చేసే విధానం ఏంటో చెప్తారా? చెప్తాను. మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ, మునగ చిగుళ్ళు, క్యారెట్ తురుము, తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్. వెంకటలక్ష్మి గారు, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి దాన్ని తయారు చేసే విధానం ఏంటో చెప్తారా? చెప్తాను. మినపగుళ్ళు నానబెట్టి గ్రైండ్ చేసి ఇడ్లీ రవ్వ కలుపుకొని, కొంచెం ఉప్పు వేసి ఇడ్లీ రవ్వ కలుపుకొని, అంటే ఇడ్లీ పిండి కలుపుకున్నట్టుగా మినపగుళ్ళతోటి మనం కలుపుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నది ఆల్రెడీ అక్కడ ఇంటి దగ్గర తయారు చేసి పెట్టింది నేను తీసుకొచ్చాను.